షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీలో ప్రధాన రహదారి వెడల్పులో భాగంగా రోడ్డు పక్కన ఉన్న షాపులను ఇండ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కనీసం తమకి ఖాళీ చేసే సమయం కూడా ఇవ్వకుండా వచ్చి కూల్చివేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అరికపొడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దగ్గరుండి మరి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి కూల్చివేస్తున్నారని ఆరోపించారు. కనీసం తమకు జీహెచ్ఎంసీ నుంచి ఎంఆర్ నోటీసులు కూడా రాలేదని ఆరోపించారు. అభివృద్ధి పనులకు తాము ఆటంకం కలిగించమని కనీసం సమయం ఇవ్వకుండా కూల్చివేయడం ఏంటని వారు ప్రశ్నించారు. తులసివనం నుంచి రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించి కావాల్సి ఉండగా కొందరి లబ్ధి కోసం వాటిని మార్చేసి పేదల ఇండ్లను కూల్చేకుంటూ వెడల్పు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టారని విమర్శించారు. రోడ్డు వైండింగ్ వర్క్కి మేమేం వ్యతిరేకం కాదు. మేమే స్వతహాగా మా ఫ్లాట్ ఇస్తాము. రోడ్డు ఎక్స్టెండ్ కావాలి, అభివృద్ధి జరగాలి, ప్రజలకు మంచి జరగాలని మేమున్నాము. కానీ అట్లీస్ట్ కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు. నోటీస్ మాకేమి ఇచ్చిరంటే డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని నోటీస్ ఇచ్చిరు. ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాము. డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాక ఈరోజు గొలగొడతాము అది ఇది అని కూడా చెప్పలేదు. అంత పేదోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ షటర్లు కనీసం ఆ షటర్లు ఇప్పుకునే టైం కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా వచ్చి కొట్టిపడేసిరు. ఎమ్మెల్యే దగ్గరుండి కొట్టిపిస్తున్నాడు. కనీసం ఆయనకు బాధ్యత లేదు. కేవలం ఒక సామాజిక వర్గానికే ఎమ్మెల్యే. ఆయన తెలంగాణ పబ్లిక్ని పురుగుని చూసినట్టు చూస్తాడు. ఓన్లీ ఒకటే సామాజిక వర్గం, ఆయన సామాజిక వర్గానికే ఆయన ఎమ్మెల్యే. షేర్లింగంపల్లికి ఎమ్మెల్యే కాదు ఆయన. కనీసం ఇంత ఈ 2-3 ఎలక్షన్లలో ఓట్లు వేసినాము, గెలిపించినాము. ఇలా కాంపౌండ్ చేసానో ఏదో ఒకటి అవుతుంది కాదు. కనీసం మీటింగ్ పెట్టి మమ్మల్ని అందరినీ పిలిచి పబ్లిక్ని అంతా పిలిచి కూర్చోబెట్టి ఇట్లా అవుతుంది ఇది కాదు అని చెప్పి ఏదైనా చేసేదే. కనీసం ఆ షటర్లు ఇవి అన్న ఇప్పుకుంటామంటే కూడా ఒక్కరోజు టైం ఇవ్వకుండా నిన్న పొద్దున చెప్పి ఈ రోజు కొట్టేస్తారు. ఏమన్నా నోటీసులు ఇచ్చిరా అంటే జిహెచ్ఎంసీ కూడా ఒక పద్ధతి కూడా పాడు కూడా లేకుండా వాడు కూడా నోటీసులు ఇవ్వలేదు. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా